నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎం సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మహేష్ బాబు గారిని కోర్టు పిలుస్తుంది, మొత్తానికి ఏం జరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తే ఎవరికైనా ఇదే జరుగుద్ది. అంటే వచ్చేవాళ్ళు ఎవరు, అడిగేవాళ్ళు ఎవరు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మనం చేసేద్దాం అనుకుంటే ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఆయనకి కోర్టుకు రమ్మని తాకీర్లు ఉంటాయి ఇలాంటివి. అంటే ఒక డాక్టరు ప్లస్ ఒక వ్యక్తి ఇద్దరు కలిపి దాదాపు 35 లక్షల రూపాయలు ఇచ్చారట. వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ పనిచేసి ప్లాట్లు కొనమని చెప్పిన ఆ యాడ్ చూసి మేము కొన్నాము, మేము లాస్ అయ్యాము కాబట్టి దాంట్లో ప్రతివాదుల్లో ఆ ఓనర్తో పాటు మహేష్ బాబుని కూడా చేర్చి మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ప్రమోట్ చేసినందుకు ఖచ్చితంగా అప్పుడు ఆయన రావాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఏదైనా యాడ్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ మాకు ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పి కొన్ని అగ్రిమెంట్లు అయితే రాసుకుంటారు. కానీ నిజంగా ఇప్పుడు మహేష్ బాబు గారిని కోర్టు పిలుస్తుంది అంటే అగ్రిమెంట్లో రాసుకోకపోవడమా లేదా ఏంటంటే ఏం చెప్తారు? అగ్రిమెంట్ లేకుండా ఉండదు, సాధారణంగా ఉండే ఉంటుంది. కానీ కోర్టుకి అయితే వెళ్ళాల్సిందే కదా. తర్వాత సంగతి తర్వాత అవన్నీ తెలుసుకుందాం అంటారు. కోర్టుకి రప్పిస్తారు కదా ముందు ఇట్లాంటి విషయాలు వచ్చిందని చెప్పి ఆయనగా కనీసం ఆయన పే చేస్తాడనే ఉద్దేశం కావచ్చు. 35 లక్షలే కాబట్టి పెద్ద మహేష్ బాబుకి పెద్ద అమౌంటా అనుకుని ఆయన పే చేస్తాడని కూడా అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు కూడా ప్లాట్లు కొనమని చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే పలానా ఆయుర్వేదిక్ మందులు మీరు ఇది వాడితే మీకు మోకాళ్ళ నొప్పులు పోతాయి, లేకపోతే అయిపోతాయి పంచతులసి ఇట్లా పెట్టి రకరకాలు చేస్తూ ఉంటారు. ఓ రేంజ్ హీరోలు కానీ పెద్దవాళ్ళు పెద్ద చేస్తూ ఉంటారు. ఎక్కువ ఏంటంటే సినిమాల మీద వచ్చే ఆదాయం కన్నా బ్రాండ్ అంబాసిడర్ గాను ఇట్లా ప్రొడక్షన్ ప్రమోట్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఎక్కువ అంట. మహేష్ బాబు కూడా ఇలాంటి ఎక్కువ చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండటం మంచిది కాదు. ఓవరాల్గా చాలా మంది హీరోలు కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదంటే మనకు సబ్బులకు కావచ్చు, లేదు కాదు పర్ఫ్యూమ్స్ కావచ్చు, పాల ప్యాకెట్లకు కావచ్చు, ప్రతిదానికి యాడ్లు ఇస్తూ పోతున్నారు. నిజంగా ఏదన్నా జరిగింది ఆ ప్రోడక్ట్స్తోనూ అంటే ఖచ్చితంగా వీళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సి వస్తుందంటారా? అంతే కదా. బంగారం తాకట్టు పెట్టండి అని ఒకటి, బంగారం విడిపించుతాక మేము పలానా వాళ్ళు ఉన్నారని ఒకళ్ళు, తాకట్టు పెట్టడానికి ఈ సంస్థకి వెళ్ళమని ఒకళ్ళు, ఈ టైప్ యాడ్లు కూడా ఉన్నాయి. అలాగే పాల ప్యాకెట్లు, మరి అందులోనేమో అది అనుకున్నంత ఇది జెన్యూన్ పాలు అని చెప్తారు వాళ్ళు. వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు కదా, చిరంజీవి గారు ప్రమోట్ చేశారు, లేకపోతే మహేష్ బాబు ప్రమోట్ చేశాడు, వెంకటేష్ గారు ప్రమోట్ చేశారు, ఇలా అని చెప్పి వెళ్ళిపోతే చివరికి ఏమైనా తేడా వచ్చిందనుకోండి ఇలాగే జరుగుద్ది. అది దాంట్లో వాళ్ళు అగ్రిమెంట్లో ఏముందనే తర్వాత విషయం. ముందైతే కోర్టుకి వెళ్ళాలిగా రమ్మన్నప్పుడు. సో అదే కాక ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్లో కూడా ఉంటారు కొన్ని యాడ్స్ వల్ల. ఒకటేమో నాగార్జున గారేమో మా దగ్గర బంగారం కొనుక్కోని అంటారు, అదే విధంగా చూసుకుంటేనేమో వెంకటేష్ గారు వచ్చి మా దగ్గర తాకట్టు పెట్టండి అంటారు, అదే విధంగా చూసుకుంటే తమన్నా వచ్చేసి మా దగ్గర అమ్మేసుకోండి అంటారు. సో కొనాలా, తాకట్టు పెట్టాలా, అమ్మాలా అంటే ఏమంటారు? అదే రాధిక గారు వచ్చి అట్టికా గోల్డ్ ఇదిగోండి మేము తాకట్లో ఉన్న బంగారాన్ని మేము విడిపిస్తాం అంటారు. ఏదేమైనా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారండి. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తామంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకే చాలామంది ఏం జరిగిందో మనం చూసాం. మోసాలు చేసే వాటిని ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అసలు ప్లాట్లు లేకుండానే ప్లాట్లు ఉన్నట్టుగా వేశారట, అక్కడ ప్లాట్ లేదు. దాంట్లో వాళ్ళు ఈ గొడవంతా అక్కడ స్టార్ట్ అయింది. ఏ ప్లాట్లు లేకుండా మీకు వెంచర్ లేకుండా దాని లీగల్ ఇష్యూస్ ఉన్నాయా ఆ వెంచర్కి, ఇలాంటి చెక్ చేసుకోకుండా మనం ఎలా ప్రమోట్ చేస్తాం? అది తప్పే, అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక కూల్ డ్రింక్కి యాడ్కి నటించారు, కానీ దానివల్ల వచ్చేటువంటి ఒక దుష్ఫలితాల వల్ల ఇది నేను చెయ్యను అని చెప్పి అప్పటికప్పుడు ఆపేసినటువంటి పరిస్థితి. దీన్ని చాలామంది ఇండస్ట్రీలో చాలామంది చెప్తుంటారు, అందుకే ఆయన ఎక్కువ దేనికి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండరు అని చెప్పేసి. సో వాస్తవానికి సినీ నటులు వాళ్ళు సంపాదించుకుంటున్నటువంటి ఒక సినిమాలలో అది బెటర్ అంటారా, లేదంటే ఇలాగా తెలియనటువంటి ప్రోడక్ట్స్కి ఏదైనా బ్రాండ్ అంబాసిడింగ్ చేసి ఇప్పుడు ఇలా కోర్టుకు వచ్చి పరువు తీసుకోవడం మంచిది అంటారా? వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు చేయకపోవడం మంచిదండి. కొంతమంది హీరోలు చేయరు. ఇప్పుడు రజనీకాంత్ లాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు, కానీ చేయరు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కూడా మన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వాళ్ళకి నష్టం వాళ్ళకి చేయకపోతే వచ్చేది ఏంటంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి. దీని మీద వచ్చే ఆదాయం ఇంకో దాని మీద సంపాదించుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే బదులు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక బెట్టింగ్ యాప్లు లేకపోతే రకరకాల యాప్లను ప్రమోట్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది చేయకపోవడం బెటరు. ఏదో చేస్తే వచ్చే డబ్బుల కన్నా చేసిన తర్వాత వచ్చే తిప్పలు ఎక్కువ ఉంటాయి. అది ఆ ఖర్చు ఎక్కువ అవుద్ది చివరికి బయటపడాలంటే. అదే మొత్తానికి మహేష్ బాబు గారికి కేసు ఏమైంది అంటే ఏం చెప్తారు? మరి ఆగస్టు 7వ తారీఖు వాయిదా పడింది. మరి ఆ 7వ తారీఖు ఆయన వస్తారా లేదా ఏంటి అనేది తెలియదు. ఏదైనా సెటిల్ చేసుకోవడం మంచిది. ఆ బిల్డరు మరి
ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసి ఏదైనా వడ్డీలతో ఇచ్చేయటమా ఏదో ఒకటి చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. సో ఇది సినీ హీరోలకి ఎలాంటి పరిస్థితి, ఇలా కేసులు నమోదు కావడం కావచ్చు, లేదా కోర్టుకు రమ్మని పిలవడం కావచ్చు, ఎలాంటిదండి? ఇప్పటికైనా ఆలోచిస్తారు. ఈ చిన్న చిన్న ఈ పబ్లిసిటీ మనకు అవసరమా అంటారు వాళ్ళు. ఫ్యాన్స్ కూడా అనే ప్రమాదం ఉంది. మీకు పెద్ద స్థాయిలో సినిమాలు చేసుకుంటూ మీకు చిన్న చిన్న ప్రొడక్షన్ ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి అసలు చెప్పాలంటే? ఇప్పుడు క్రికెటర్లు అంటే వాళ్ళకి తప్పదు, వాళ్ళు క్రికెట్తో పాటు ఎడిషనల్ ఇన్కమ్గా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళకైనా లీగల్గా అన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, అదే ఆషామాషికి చేయరు. సినిమా వాళ్ళు కూడా అదే పద్ధతిలో జాగ్రత్తలు తీసుకుని చేయాలి తప్పితే అసలు అది లేని వాటిని ప్రచారం చేయడం, సమాజం దుష్పరిణామాలు చూసే వాటిని ప్రమోట్ చేయడం ఇది చేయకూడదు. అయితే మహేష్ బాబు గారి యొక్క ఈ సిచ్యువేషన్ చూసి సినీ హీరోలు ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాటిని అవాయిడ్ చేయాలి. అది వాళ్ళకున్న స్థాయిని బట్టి చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకున్న స్థాయి సూపర్ స్టార్, దాన్ని స్థాయిని పట్టుకుని ఆయన తగ్గిపోవాలి, ఇక మాకు అనవసరం అనుకుని వదులుకోవాలి అంతే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఆగస్టు 7న ఏం జరగబోతుంది, మహేష్ బాబు గారు కోర్టుకు అటెండ్ కాబోతున్నారు లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.